అందరికీ స్వాగతం అండి. ఆ మధ్య ఒకరోజు శుక్రవారం నాడే నా లంచ్ చూపిస్తూ చిక్కుడుకాయ వెరైటీ ఒకటి చెప్పాను. అలాగే ఈరోజు కూడా నా లంచ్ ఇది. టమాటా పప్పు, బీరకాయ పచ్చడి, సొరకాయ శనగపప్పు వేసిన కూర, చారు, పెరుగు. నేను చెప్పే ఇవాల్టి ఫుడ్ ఐటెం థీరియేనండి. గ్యాస్ కరువుగా ఉన్న ఈ టైంలో ఇలాంటివి చేసుకుంటే నోటికి రుచి, కడుపుకి నిండు, వేసవికాలంలో కడుపులో చల్లగా. ఇది అన్నాధరువుగానే కాకుండా డైట్ పాటించేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు కూడా ఉట్టిగా కూడా తినచ్చు. కొత్తగా వంట చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ఐటెం. దీనికి కావాల్సింది సగ్గుబియ్యం, పెరుగు, కాసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా అల్లం, పసుపు, ఉప్పు, తాలింపు. వేయించక్కర్లా, ఉడకపెట్టక్కర్లా. సగ్గుబియ్యం సుమారు ఒక 100 గ్రాములు అనుకోండి, ఒక ఇద్దరికి సరిపడా. వాటిని ముందుగా 2-3 సార్లు కడిగి కాసిన నీళ్లు పోసి నానబెట్టండి. ఎటువంటి సగ్గుబియ్యం అయినా పర్వాలే. ఇప్పుడేవో కొన్ని పలచగాను కొన్ని మొద్దుగాను వస్తున్నాయి కదా, అటుకుల్లాగే. పూర్వంలా ఉండేది కాదు, ఒకే రకం ఉండేవి మా చిన్నతనాల్లో. ఏవైనా పర్వాలేదు. కాసేపు నానబెట్టుకున్నాక ఎక్కువలో ఎక్కువ ఒక అరగంట నానబెట్టుకోండి. ఆ నీళ్ళన్నీ వంపేసి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి సగ్గుబియ్యంలో వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేశాక కొంచెం పసుపు, ఉప్పు, తర్వాత మనం కూరలు అవి వేసుకునే గుంట గరిటెలు ఉంటాయి చూడండి, సుమారుగా ఒక 2, 2.5, 3 చిన్న గరిటె అయితే అలా వాటితో పెరుగు వేసుకోండి. ఈ పెరుగు గడ్డగట్టిందే అక్కర్లేదు, మీడియంగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ పలచగా ఉంటే అంత బాగుండదు. ఆ పెరుగు కూడా వేసి చెప్పానేమో, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, పెరుగు వేసి బాగా కలపండి పైకి కిందకి. తర్వాత స్టవ్ వెలిగించాల్సి మండి చిన్న కళాయి పెట్టుకుని, అదే బూరెల ముకుడు అంటాం మేము, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. పెరుగు పచ్చళ్ళల్లోకి ఎప్పుడైనా సరే, ఏ రకమైన పెరుగు పచ్చడైనా సరే నెయ్యితో పోపు చేసుకుంటేనే రుచి అండి. నూనెతో చేసుకోకూడదని కాదు, కానీ నెయ్యే రుచి. కొంచెం నెయ్యి వేసుకుని, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ పెరుగు పచ్చడిని బట్టి ఓ 2 చెంచాలు ఎంతో నెయ్యి వేసుకుని, పోపు దినుసులన్నీ వేసుకుని, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకున్నాక సన్నగా తరిగిన అల్లం ఉంది చూడండి, ఈ అల్లాన్ని బాగా సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే దాని పరిమళం తగలాలే తప్ప పంటి కింద అడ్డంగా ముక్కలు పడకూడదు. ఆ అల్లాన్ని కూడా ఆ పోపులో వేసి ఒక్క నిమిషం కూడా అక్కర్లే, కొద్దిగా అటు ఇటు వేయించి, ఈ పోపు కొద్దిదే కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాల్సమండి. చక్కగా అన్నీ దోరగా వేగేదాకా వేయించి, ఇదంతా నిమిషన్నర పడుతుంది అంతే ఈ పోపు వేయించడం. చక్కగా ఆ పోపు తీసి ఈ పెరుగు పచ్చడిలో కలపండి. పైకి కిందకి కలుపుకొని ఉప్పు సరిపోయిందేమో ఒకసారి చూసుకుని వడ్డించుకుని తినేయడమే. మీరు వడ్డించుకునే ముందర సగ్గుబియ్యం కాబట్టి బాగా పెరుగుని పీలుస్తూ ఉంటుంది. మీరు ఇంతకు ముందు కలిపిన పెరుగు బాగా పీల్చుకుని గట్టిపడితే మరి కొంచెం పెరుగేసి గరిటె జారుగా అయ్యేట్టుగా కలుపుకొని వడ్డించుకుని హాయిగా భోంచేయడమే. ఈ గ్యాస్ కరువుగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటివి చేసుకుంటే సులభంగా అయిపోతుంది కదండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా యూట్యూబ్లో వచ్చాక చాలామంది చాలా రకాలుగా చేసి పెడుతున్నారు ప్రతి ఐటెం కూడా. ఇందులో ఇంకా అన్నీ చాలా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో దానిమ్మ గింజలు అన్నంలో కలుపుకోవాలంటే అలాంటివి అక్కర్లేదండి. చెప్పానుగా, ఊరికే కూడా తినచ్చు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, అన్నం తగ్గించిన వాళ్ళు వగైరాలు. నాకు తోచింది చెప్పాలనిపించింది చెప్పేశాను. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.